జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీ ఇలువ ఎవరికి? హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి. మరి మనం గొప్ప చేయాలన్నా ప్రకాశించాలన్నా ముందుగా చేయవలసిన పని ప్రార్థన, బైబిల్ చదవడం. ఈ రెండు పనులు చేశారా? చేయకపోతే తొందరగా చేయండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఎంతోమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డలకి దేవుడు కాపుదలు ఉండాలని, సాతాను క్రియల్లోంచి విడిపించాలని వారి కొరకు ఎండింగ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మరి పరీక్షలు రాసి వారికి ఫీజులు కట్టలేని పరిస్థితి. వారి విషయంలో దేవుడు మార్గాలు తెరిచి వారి ఎగ్జామ్స్ రాసేవారుగా ఉండాలని వారి కోసం. అలాగే ఉపవాస కూడుకులు అనేక చోట్ల జరుగుతున్నాయి. ప్రతి కూడుకులు దేవుడికి మహిమకరంగా జరగాలని ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 21వ. అందుకు అతడు లేచి వెళ్ళి విడిచి వడ్లని బలివిచ్చి అందుకు అతడు లేచి విడిచి వెళ్ళి కాడి వెడ్డులను వధించి వాటి మాంసమును గొత్తిన వలన వంట చేసి అది జనులకి వడ్డించి వారు భోజనం చేసిన తర్వాత వారు లేచి ఏలియా వెంటట వెళ్ళి ఉపచారం చేతురు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఏలియా గారు పొలం పని చేస్తున్నారు. అక్కడ పొలం పని చేసే సమయంలో ఆయన దగ్గర ఉన్న వెద్దులు, అప్పుడు ఆ వెద్దులు ఎలీషా ఆ వస్త్రమును తీసి అతడి పైన వేసి నీవు నా ఎంబట రా అని అతనితో చెప్పాడంటే, ఈ ఏలియా పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ పొలం పనులు చేసుకుంటూ ఉండి మరి ఎంతో రాబడి వచ్చే సమయం, పొలం దున్నే సమయం, పంట చేతికి వచ్చే సమయం అన్నీ విడిచిపెట్టేశాడు. మరి ప్రార్థన రమ్మనగానే ఏలి అన్నీ విడిచిపెట్టేశాడు. రమ్మనగానే మరి దుప్పటి తన మీద వస్త్రం వేయగానే అన్నీ విడిచిపెట్టేసి అతనితో సేవకుడితో వెళ్ళిపోయాడండి. ఇక్కడ మీరు గమనించి, ఇక్కడ ఏలేగా చూసుకుంటే పనివారు ఉన్నారు, తగినంత అన్నీ కూడా వనరులు సమకూర్చే ఉన్నాయండి. అన్నిటినీ కూడా ఇతనికి తన భవిష్యత్తు చాలా భద్రంగా ఉంది. కానీ వీటిలన్నిటినీ కూడా విడిచిపెట్టి మరి ఎందుకు సేవకుడు రమ్మనగానే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు వెళ్ళాలి? ఒక్కసారి ఇదే ప్రశ్న దేవుడు మీకేస్తే, నిన్ను ఉన్న పాలంగానే పిలుచుకుంటే మరి నువ్వు ఆయన మాటకి లోబడుతున్నావా? నీ విలువైన సమయం ఆయనకి ఇస్తున్నావా? నీవు మరి ఆయనతో ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఒక్కసారి మీకు మీరే ఆలోచించు. ఈ కోరిక దేవుడిదే కదండి, మీ హృదయంలో కూడా ఒక బలమైన కోరిక ఉంచాడండి. హల్లెలూయా. ఇది ఒక ఎలీషాకి సంబంధించిందే కదండి. ఎలీషా హృదయంలో కూడా మరి బలమైన ఒక నిబద్ధన కలిగి ఉన్నాడు దేవుడు. ఒక బలమైన కోరిక మరి పెట్టి ఉంచాడు. ఒక బలవంతుడిగా తీర్చిదిద్దడానికి ఆ వనరులు అంటే ఒక తలంతు ఏలియా గారిలో పెట్టాడని దేవుడు. హల్లెలూయా. ఇది ఒక ఏలియా గారికే పరిమితం కాదు, ఇది మనకి కూడా వర్తిస్తుంది. నీలో నాలో కూడా ఏదో వలనం దేవుడు పెట్టుంచాడు ఆయన నామాన్ని మహిమపరచడానికే. హల్లెలూయా. నువ్వు మనం ఎవరికి ఇస్తున్నావు అన్నది పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏలే చూస్తే అన్నీ విడిచిపెట్టాడు. ఏ వనరులకి, ఏ ఆస్తిపాస్తులకి పంట చేతికొచ్చే సమయం అండి. కోస్తే కొంత డబ్బైనా వస్తుంది, పనివారు బలంగా అన్నీ ఉన్నాయి. కానీ ఎవ్వరికీ కూడా విలువ ఇవ్వలేదు. దేవుడి మాటకి విలువిచ్చి సాగిపోయాడండి. హల్లెలూయా. ఎలీషా తన పిలుపుకి లోబడ్డాడండి. పిలుపు లోబడి ఎలీషా మరి ఏలియా వెంబటనే
వెళ్ళాడండి. వస్త్రం ఏగానే ఆత్మను పొందుకున్నాడు, విశ్వసించాడు, మరి సాగిపోయాడండి. ప్రపంచంలో కొన్ని కోట్ల జనంగా ఉన్నారు, కానీ దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచుకున్నాడంటే ఇది దేవుడి ప్రణాళిక కాదంటారా? కొంతమంది ఉద్దేశపూర్వకంగా వారిని వీరిని చూసి వస్తారు, కానీ వారి కడవారికి కూడా సాగరు. పరిచర్య చేసేవారు కదా, అనేక జనంగా ఉన్నారు, కానీ అందులోంచి కొంతమంది దేవుడు పిలుచుకుంటాడండి. వారు అతేండి వెనక ముందు కూడా చూడరు, దేవుడి వైపు చూసుకుంటారు. అయ్యో నా కుటుంబం, అయ్యో నా ఆస్తిపాస్తులు, అయ్యని చూడరు, అప్పులు చూడరు, రోగాలు చూడరు, ఏమి చూడరు. నేను ఎలాగున్నా నా దేవుడి కొరకు నేను పని చేస్తాను, హల్లెలూయా, నా దేవుడి పిలుపు కొరకు నేను లోపడతాను, నా ఇలువైన సమయం నా దేవుడితో గడుపుతాను, నా దేవుడే నా ఇలువు, నాకు అన్నీ ఆయనే అనుకుంటారు. కానీ కొంతమంది లోకం వైపు, ఇటువైపు అటువైపు చూస్తున్నారంటే వారు పిలిచిన వారు కాదండి. పిలిచిన వారు ఏమి పట్టించుకోరు. పిలవలేని వారు సిద్ధపడి వచ్చేస్తారు చూడండి, వారు కుటుంబం కోసం చూసుకుంటారు, అప్పుల కోసం చూసుకుంటారు, రోగాల కోసం చూసుకుంటారు. నువ్వు దేవుడి పిలుపు తగ్గ లోబడే మనిషిగా నువ్వు ఉన్నావా? అయితే ధన్యుడివి, ధనురాలివే. లేదు, నీవే దేవుడి పరిచయం వచ్చి చేస్తున్నావా? నమ్మకంగా చెయ్యి, అంతే తప్ప వెనక్కి తిరిగి చూడకు. దేవుడి వైపు చూడు, దేవుడు నేను ఇంకా బలపరిచి వాడుకుంటాడు ఆయన పరిచయలో. ఎలీషా గొప్ప సేవకుడు అయ్యాడండి. ఎంత గొప్ప సేవకుడు అయ్యాడంటే గొప్ప ప్రవర్తన కూడా చెప్పుకోవచ్చండి. ఎలాగంటే చూడండి, అక్కడ అందరూ బైరదేవుని పూజిస్తారు. వాళ్ళ ముందు మరి నీళ్ళు అన్నీ వేసేసి తడిసిపోయిన కట్టలతో ప్రార్థించి దేవుడిని అగ్గిని పంపించమన్నాడండి. దేవుడు ఏలే మాటకు లోబడేలాగా అంతగా విధేయత చూపిస్తూ మారిపోయాడండి. అదే ఏలియా వర్షం కురకురని ప్రార్థించాడు, అదే ఏలియా వర్షం కురమని కూడా ప్రార్థించాడు. చూసారా, దేవుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు చేసుకున్నాడు. మనమేంటి, మన శరీరాన్ని మన గుప్పిట్లో పెట్టుకోలేం, మన మాటలు మన గుప్పిట్లో పెట్టుకోలేం, మన హృదయాన్ని మన కంట్రోల్లో పెట్టుకోలేం. దేవుణ్ణే కంట్రోల్లోకి వెళ్ళిపోయాడండి. దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేలాగా వెళ్ళిపోయాడండి ఏలియా. ఎంత గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు అయ్యాడండి. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక కలుగున్న వ్యక్తి అలాగైపోతాడండి. మరి నువ్వు నేను ఇంకా ఎలాగున్నామంటే దేవుడికి విరోధమైనవి ఉన్నాయేమో ఒక్కసారి పరీక్షించుకుందాం. విలువైనది దేవుడికి ఇస్తున్నామా లేదా, విలువైన సమయం ఆయనతో ఉన్నామా లేదో ఒక్కసారి మనకు మనమే పరీక్షించు. ఈ విలువ ఎవరికి ఇస్తున్నావో ఒక్కసారి గమనించు. నీ కుటుంబాలకా, లేకపోతే నీ ఆస్తిపస్తులా, నీ బలంగా, నీ స్నేహితులా, నీ బంధువులా, ఎవరికి? దేవుడికా? దేవుడు మాటకు లోబడిపోయాడండి. మొదటి మాటగా మనవా, ఎన్ని మాటలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని దర్శనాలు వస్తున్నాయి, కానీ లోబడలేని మనస్తత్వాలు ఉన్నాయి. మనకి ఇంకా జీవం గంధం చేతిలో ఉంది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఆనాడండి జీవగంధం లేదు, పరిశుద్ధాత్మ స్వరం ఉందండి, స్వరానికి లోబడ్డారు. కానీ ఈరోజు దేవుడు ఎన్నో మనకి అవకాశాలు ఉంచినా సరే లోబడలేని మనస్తత్వాలు కలిగి ఉన్నాం. దేవుడికి ఇలువివ్వలేని సమయాలు గడిపేస్తున్నాం మనం. నువ్వు దేవుడికి ఇలువిస్తే ఆయనకి ఇష్టమైంది ఏంటి, ఇష్టం లేనిది ఏంటో పరీక్షించుకుంటూ ఉంటామండి. సహోదరా, సహోదరాల, ఈ మాటలు ఏంటని మీరు ఎవరైనప్పటికీ, దేవుడు పరిచర్య చేస్తున్న మీరు ఎవరైనప్పటికీ కూడా మీతోనే మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన జీవితంలో కొన్ని తలంతులు పెడతారు, ఆ ఇతరులు గుర్తించలేరు, ఇతరులకు తెలీదు. కానీ నీకు నువ్వు గుర్తించేవాడిగా నువ్వు మేలుకోవాలి. నువ్వు అలా మేలుకోకపోతే దేవుడి నామానికి అవమానం. అవునంటారా కాదంటారా? అలా గుర్తు పెట్టుకొని నువ్వు దేవుడికి మసులుకొని నడిస్తే ఆయనకి ఘనత వస్తుందండి నిన్ను బట్టి. హల్లెలూయా. నీవు విధేయత చూపించాలి. నువ్వు ఉన్న పలంగానే నిన్ను కదలమంటున్నాడైనా, అయితే ఈ ఉన్న పలం నుంచి ఇంకో ఉన్నత స్థానంలోకి నేను తీసుకెళ్తున్నాడని గుర్తించి విడిచిపెట్టి తచ్చడమే సిద్ధపడు. తచ్చడమే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన పిలుపు నీకు అందిందా, తచ్చడమే లోపడాలి. 6 సంవత్సరాలు బాలుడండి సమూయేలు దేవుడి స్వరానికి లోబడిపోయాడండి. దావీదు దేవుడు చిత్తమేని తెలియదు, కానీ దేవుని స్తుతించుకుంటూ గడిపాడు. దేవుడు చిన్నతనంలో అభిషేకించబడ్డాడు, కానీ సింహాసనం మీద కూర్చోవడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవన్నిటినీ తుడుచుకుంటూ, అంటే అవన్నిటినీ ఎదురించుకుంటూ వెళ్ళిపోయాడు. దావీదు రాజు అయిపోయాడండి. హల్లెలూయా. దావీదు రాజు అవ్వకముందు గొర్రెలకి కాపరయ్యాడు, శ్రమలు అనుభవించాడు. నెక్స్ట్ దావీదు రాజు అయిపోయాడు. చూసారా ఎన్నున్నాయా? అలాగే మనల్ని కూడా దేవుడు ప్రజలకి ఒక తల్లిగా, ఒక నాయకుడిగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు.
సేవకులు అంటే ఎవరండి? ఒక తల్లిదండ్రులు లాంటి వారు, మనం పిల్లలం కదండి. మన ఆ పొజిషన్లో నేను నిలబెట్టాలనుకుంటున్నప్పుడు నీకు కొన్ని పరీక్షలు ఎదురవుతే దాంట్లో కూడా నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. దాంట్లో కూడా దేవుడికి సమయం ఇవ్వాలి తప్ప పరీక్షలు ఏపు చూడకూడదు. కొద్ది కాలంలోనే ఏలియా పరలోకానికి తీసుకుపోయి పోయిందండి. తనకు మరణం రాలేదండి, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. అలాంటి జీవితం నీకు నాకు కావాలి కదా. ఈ చదువుతున్నప్పుడు మనకు వస్తే బాగుండు అనుకుంటాం, కానీ ఏలియాలాగా లోబడే మనస్తత్వం ఉన్నదో లేదో ఒక్కసారి మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. వెళ్ళిపోయిన వెంటనే కానీ ఎలీషా రెండంతలుగా రెట్టింపు బాగాను పొందుకున్నాడండి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఏ సేవకుడి కింద సేవకురాల కింద పరిచర్య చేస్తున్నావా? నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. లోపాలు చూసుకుంటూ గడవద్దు. లోపాలు చూసుకుంటే ఎవరి దగ్గర మనం ఉండలేమండి. భూమి మీద ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయండి. లోపాలు కాదు, దేవుడితో సావాసం ఎలా ఉంటున్నారు వాళ్ళు. మనం అలా ఉండడానికి ప్రయాసపడాలి. అలా ఉండి చేయనప్పుడే మన లోపాలు ఎప్పటికప్పుడు కడుక్కుంటాం, ప్రభులో సాగిపోతాం. ఎదట వాళ్ళ లోపాలు చూసుకుంటూ ఉన్నామంటే ఎప్పటికీ మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళదండి. ఇక్కడ ఏలియా మరి ఎంత ఎలా ఉంటే చూడండి వీళ్ళు. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా మరి ఏలియా గారు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎంతోమందిని స్వస్థపరిచాడు, ప్రవశించాడు, ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. కానీ అంతకంటే రెండంతలుగా మరి ఎలీషా చేశారని లేఖనాలు సెలవిస్తున్నాయండి. మరి దేవుడు నీకంటే ముందు ఉండొచ్చు, నువ్వెవరి కింద ఉండొచ్చు, అంతకంటే గొప్పగా నేను వాడుకుంటాను అంటున్నాడు. కానీ ముందుగా నువ్వు చేయవలసింది దేవుడికి లోబడు. నువ్వు ఏ సేవకుడి దగ్గర ఉన్నా సరే దేవుడికి లోబడుతూ దేవుడు చెప్పినట్టు నడుచుకున్నావు అనుకో, ఎంతవరకు ఎక్కడ ఎలా చేయాలో ఆయన గైడెన్స్ ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది సేవకుల దగ్గర సేవకురాల దగ్గర పరిచర్య చేస్తారు, కానీ హృదయంలో దేవుని పెట్టుకోరు, వాళ్ళని పెట్టుకుంటారు. చూడండి, ఇక్కడ ఎలీషా ఏలియన్ హృదయంలో పెట్టుకోలేదండి. సేవకుడి దగ్గర ఒక ఉపచారం చేసుకుంటున్నా సరే ఎలీషాని ఏలియన్ హృదయంలో పెట్టుకోలేదు. ఏలియా ఆధారించిన అంటే ఎవరినైతే సేవిస్తున్నాడో ఆ దేవుని హృదయంలో పెట్టుకున్నాడు. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఏ సేవకుడి దగ్గర ఏ చర్చిలోని ఎక్కడ ఉపచారం చేయి, ఎక్కడ ఏ కోణంలో దేవుడు పరిచయం చేయి, ముందుగా మొదటి స్థానం దేవుడికి దేవుణ్ణే నీ హృదయంలో పెట్టుకో. సేవకుని సేవకురాలని సంఘస్థుల్ని కాదమ్మా. ఒక్కసారి మీరు పరీక్షించుకోండి, దేవుడే నీ హృదయంలో ఉంటున్నాడా లేదా నీ సంఘ కాపరాలా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మొదటి స్థానంగా హృదయంలో నువ్వు పెట్టుకుంటావో నువ్వు ఊహించవు, నీ పట్ల గొప్ప దూరాలు తెరుస్తాడు, గొప్ప అభిషేకం ఇచ్చి నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఈ భూమి మీద ధనము ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఏమి కూడా మనం పట్టుకెళ్ళం. కానీ దేవుడి పరిచర్య ఉందే, దేవుడి కొరకు ఆత్మలు సంపాదించింది ఉందే, దేవుడి కొరకు ప్రార్థించేది ఉందే, అది పరలోకంలో నిలిచిపోతుందండి. హల్లెలూయా. అదే తరాలు చెప్పుకుంటూ ఉంటారు, ఏనాడు ఏలియా అండి, ఏనాడు ఏలియా గారు, ఏనాడు ఎలీషా. ఈనాటికి మనం చెప్పుకుంటలేదా? మన కొరకు కూడా మరి రానున్న తరాలు చెప్పుకోవాలంటే మరి నీవు దేవుణ్ణి మొదటి స్థానంగా నిలబెట్టుకో. దేవుడి మార్గమే ఉత్తమైన మార్గం. మరి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకొని సరి చేసుకొని దేవుడి మార్గం ఉత్తమైందని నీవు ఎంచుకొని సిద్ధపడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.